పులులు సింహాలు మనుషులు తాగేది ఇక్కడేనంట. అబ్బా సెంటు వాసన భలే ఉంది. ఈ అడవిలో తప్పిపోయినా సరే ఇంటికి రావడం చాలా కష్టం. ఇది చాలా పెద్ద మిస్టరీ వాటర్ ఫాల్. ఇక్కడ కొండసలలో వచ్చి పీకి పట్టిపోయినా సరే ఎవరు అడిగి దిక్కు దివాన లేదు. తేనిపట్లు భలేగా ఉన్నాయి ఇక్కడ. ఎటు చూసినా అవే. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఎక్కిన కష్టం అంతా మర్చిపోతాము ఈ వాటర్ కి, ఈ చల్లదనానికి. ఎన్ని ఏసీలు పెట్టుకున్నా సరే సరిపోదు, అంత చల్లగా ఉంటది ఇక్కడ. ఈ వాటర్ కనిపిస్తుంది కదా, ఇది 365 days ఇలా వస్తూనే ఉంటుంది. సమ్మర్ కాబట్టి ఇలా ఉంది ఇప్పుడు చిన్నది. అదే వర్షాకాలంలో అయితే ఇంకా పెద్దది వస్తుంది. ఇది మనసులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది అన్న డైలాగ్ గుర్తుందా? ఎక్కడో రాష్ట్రాన్ని లాస్ట్ ఇయర్ వాటర్ ఫాల్ తీసుకెళ్లాము. సో ఇప్పుడు కూడా ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడిగింది అనమాట. ఇక్కడ హనీబీస్ చాలా ఉన్నాయి, ఎందుకో తెలియదు కానీ అందుకే చిన్నగా షూట్ చేశాను. అండ్ ఈ వాటర్ ఫాల్ దగ్గర ఆ వాటర్ సౌండ్ తప్ప ఇంకేం వినిపించదు, ఎందుకంటే ఇది చాలా అడవిలో ఉందన్నమాట. ఒక కొండ నుంచి వస్తుందేమో ఆ వాటర్ సౌండ్ తప్ప, మా మాటలు తప్ప ఇంకేం వినిపించట్లేదు. చాలా భయం వేసింది. బట్ సింగిల్ గా వెళ్ళకూడదు, ఏదైనా ఫ్యామిలీస్ అదే అయితే ఓకే. అండ్ ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. భయంగా వెళ్ళాం కానీ అంటే చుట్టూ తోటలు అడవి కదా, అందుకు భయం వేసింది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది ఉన్నారు. అమ్మయ్య అని చెప్పి అప్పుడు పీల్చుకున్నాము. అండ్ ఇక్కడ స్నానం చేయడానికి చాలా అంటే ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తారు అన్నమాట. సిటీస్ లో ఉండే వాళ్ళు బీచ్ కది ఎలా వెళ్తారో శివరాత్రికి ఇంకా మాఘ పౌర్ణమికి, అలాగా ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇది అంత పవిత్రంగా భావిస్తారు. ఈ దార దగ్గర స్నానం చేసి ఇంటికి వెళ్ళి ఏదైనా శుభకార్యాలు అది చేసేటప్పుడు ఇక్కడ ముందు స్నానం చేసి అప్పుడు స్టార్ట్ చేసుకుంటారు అనమాట. అంత పవర్ఫుల్ వాటర్ ఫాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ ఒక పెద్ద కొండ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. కిందకి వచ్చిన తర్వాత ఈ వాటర్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలీదు. అంత హిస్టరీ ఉంది. చాలా మంది తెలుసుకుందామని చూసారు కానీ అసలు తెలియలేదన్నమాట. ఈ వాటర్ 365 days అలా వస్తూనే ఉంటుంది. ఆ వచ్చిన వాటర్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు, ఏమైపోతుందో తెలీదు. అలాగే ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది, దాని గురించి కూడా చెప్తాను. అది కూడా ఒక మిస్టరీ అనే చెప్పొచ్చు. అంత మిస్టరీ ఉన్న వాటర్ ఫాల్ అన్నమాట ఇది. ఇది సమ్మర్ లో కాబట్టి ఇంత తక్కువ వస్తుంది. అదే వర్షాకాలంలో అయితే చాలా అంటే చాలా పెద్దది వస్తుంది. దాని కింద నిలబడాలి మన తల పెట్టి అంటే అస్సలు ఆ ఫోర్స్ కి నిలబడలేము. ఆ చుట్టుపక్కల కూడా అంత ఎక్కువ వస్తుంది. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఈ దారి దగ్గర ఇంత హ్యాపీగా స్నానం చేస్తున్నారు. మా సహస్రాన్ని వదిలేయాలి కానీ ఎక్కడ ఉండిపోద్దేమో సాయంత్రం వరకు అనిపించింది. ఇంక వెళ్ళినప్పటి నుంచి హిమాలయాల్లో కూర్చున్న సన్యాసులాగా వాటర్ దగ్గరే కూర్చుంది. ఈ సహస్ర అయితే తీసుకురావడానికి ఎంత వెళ్ళినా సరే నేను రాను, ఇక్కడే కూర్చుంటానని చెప్పింది. ఆ వాటర్ ఫాల్ దగ్గరే ఉండిపోయింది అది. అలాగే ఎంత ఎండ ఉన్నా సరే ఈ వాటర్ ఫాల్ దగ్గర అసలు ఎండ తెలీదు, అంత చల్లగా ఉంటుంది. అండ్ ఎవరో వచ్చారని చెప్పాం కదా స్నానం చేయడానికి, ఇంకా చాలా మంది ఉన్నారనమాట. ఇంకా టైం అయిపోతుంది, మనమే కాదు కదా బయటకు వెళ్ళినప్పుడు అందరూ వస్తారని చెప్పి వచ్చేసాము. మిగిలిన వాళ్ళు కూడా స్నానం చేయాలి కదా అని చెప్పి. చూడండి ఇక్కడ రానని చెప్పి మారం చేసి ఎలా కింద కూర్చుని ఆడుకుంటుందో. అక్కడ వాటర్ వస్తుంటే చాలా బ్రతిమలాడాం అందరం వెళ్ళి, రానని చెప్పి ఏడ్చిందనమాట. ఎక్కడ బాగుందో ఏంటో, చల్లగా ఉంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు ఈ పిల్లలతో ఎక్కడికైనా తీసుకెళ్తే ఒక బాధ, తీసుకెళ్ళకపోతే ఒక బాధ. ఇదిగో అలాగే ఉంటది మరి వెళ్తే. చెప్పు లేకపోతే నల్లపోను పాప అలవాటు అయిపోయింది కదా. మరి ఒకేసారి ఎలా ఇద్దరు దొరలేము. ఎక్కినప్పుడే కష్టం కానీ దిగినప్పుడు బాగా దిగేయచ్చు బాబు. మామూలు గట్టి పట్టుకో. ఎక్కాలి కాబట్టి ఎక్కలేము. ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళడానికి రావడానికి ఒక మనిషికి మాత్రమే దారి ఉంటుంది. అంటే ఒకేసారి 4-5 నడుచుకుని వెళ్ళడానికి అవ్వదన్నమాట. అండ్ కిందకి వచ్చిన తర్వాత ఇలా శివాలయం ఉంటుంది. ఇది చాలా పురాతన కాలం నాటిది అన్నమాట. ఈ గుడి ఎవరు కట్టించారు ఏంటి అనేది అక్కడ శిలాఫలకాల మీద చెక్కి ఉంచారన్నమాట. అండ్ ఈ పక్కన మేము గుడి దగ్గరికి వెళ్తే తుమ్మెదలు ఇంకా ఏవో గడ్డి పురుగులు ఉంటాయి కదా, అవన్నీ అరుస్తున్నాయి.
అంత అడవిలో మేము ఒక్కరమే ఉన్నాం కదా, చాలా భయం వేసింది. ఈ గుడి దగ్గర ఇంకా చుట్టుపక్కల అందరూ వస్తూ వెళ్ళిపోతున్నారు, మేమే చాలాసేపు ఉన్నాం అన్నమాట. అండ్ ఈ చుట్టుపక్కల ఒక్కరు లేరు, చూస్తే అన్ని జీడి చెట్లు మామిడి చెట్లు తప్ప. మార్నింగ్ మేము అందరం టిఫిన్స్ చేసి వచ్చాము, వచ్చేసరికి 9:30 10 అయింది. అండ్ మా సహస్ర పడుకుని లేట్ గా లేచిందనమాట. అందుకే ఈ బుడ్డదానికి టిఫిన్ పట్టుకుని వెళ్ళాము. స్నానం అదే అయిపోగా కిందకి వచ్చిన తర్వాత అమ్మగారు టిఫిన్స్ చేస్తుంటే చిన్నగా షూట్ చేశాను. ఏం కావాలన్నా సరే మనం తీసుకుని వెళ్ళిపోవడం తప్ప అక్కడ కొనుక్కుందామంటే ఏమి దొరకవు. కొండండి ఇక్కడ కళ్ళు, అదే జీనికి కళ్ళు, అంతే జీనికి కళ్ళు ఎందుకంటే జనం ఉన్నారు కదా. ఇంకా మన కొండకాడ ఉండేయంట అప్పట్లో, ఇప్పుడు ఒక్కటి కనబడలేదు. ఆ వాటర్ ఫాల్ దగ్గర స్నానం చేసినంతసేపు ఒక భయం, అంటే ఈ కింద గుడి దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకొక భయము. ఏ పులులైనా సింహాలైనా లేకపోతే ఎలుగుబంట్లు ఇంకా ఏవో అలబండ్లో ఏవో చెప్పారు, అవన్నీ తిరుగుతున్నాయి. అంటే సమ్మర్ కదా, వాటర్ కోసం కిందకు వచ్చేస్తాయి అన్నట్టు చెప్పారనమాట. వెళ్తూ ఉంటే భయం వేసింది, బట్ అవి ఏమీ కనిపించలేదు. కాకపోతే అలబండలు ఏవో ఉంటాయి, అవి కనిపించాయి, బట్ దూరంగా ఉన్నాయన్నమాట. బేసిక్ గా ఆ మంకీలకి వాటికి మేమంటే భయంలే, జస్ట్ కిడ్డింగ్. నేను సరదాగా సెల్ఫీ తీసుకుందామంటే నేను వీడియో పెట్టేసి ఇస్తే వీళ్ళేమో ఫోటోకి ఫోజులు ఇచ్చేస్తున్నారు, పాపం తెలియక. ఈ తర్వాత చెప్తే నవ్వుకున్నారు. అండ్ అలాగే ఇక్కడ వంట చేసుకోవడానికి వచ్చారనమాట. మేము ఆ రోజు వెళ్ళినప్పుడు తుని నుంచి వచ్చారంట, వంట చేసుకుని తినేసి వెళ్ళడానికని. చాలా ఓపిక అంత దూరం నుంచి రావడం అంటే. అరౌండ్ ఒక 50 to 60 km ఉంటుంది. అండ్ ఇంటికి వచ్చేస్తుంటే చుట్టూ అంటే జీడి చెట్లు ఉన్నాయి కదా, జీడి పిక్కలు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చెప్పి వెతుకుతున్నాము. బట్ అప్పటికే అయిపోయాయి అనుకుంటాను, ఒక్కటి కూడా కనిపించలేదు. ఇన్ని జీడి చెట్లు ఉన్నాయి కానీ ఒక్క పిక్కలేదు ఎక్కడ. ఒకే ఒక్కటి దొరికింది. ఇవి కాల్చుకుంటే భలే ఉంటాయి, బట్ ఎక్కువ దొరకలేదు. ఈ చెట్టు గల్లలు వేరేసుకుని ఉంటుంటారు మేబీ, లేవు. ఇవన్నీ జీడి చెట్లు, మామిడి చెట్లే. ఒక మామిడికాయ లేదు, జీడికాయ లేదు. దొరికింది నాకు, దొరికింది. జీడిపళ్ళు అండి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా అమ్మ తెచ్చారు, ఎక్కడి నుంచో తిన్నాను నేను. ఇవి సాల్ట్ వాటర్లో వేసుకుని తింటే బాగుంటుంది. ఈ పొలాలతో వంట చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఈ పొలాలన్నీ మోపు పెట్టుకొని ఇంటి పట్టుకెళ్తాం. లాస్ట్ లో వచ్చేసి ముందు ఒక మామిడి చెట్టు కనిపించింది, దానికి ఒక 10 ఎన్నో కాయలు ఉన్నాయి. అవి తెంపుకొని వచ్చేసాము. ఏదైనా సరే మన చేతులతో మనం కోసుకుని తింటే ఆ టేస్ట్ వేరు, ఎందుకో తెలియదు. కానీ ఈ మామిడికాయలు కోసేస్తున్నాం కానీ పక్క భయం వేస్తుంది. ఈ తోటగల ఓనర్స్ వచ్చి మమ్మల్ని కట్టిపెట్టేసినా సరే ఇడిపించి తీసుకెళ్ళడానికి ఒక్కరు లేరు. ఎందుకంటే అంత అడవిలో ఉన్నాం మేము. లైక్ ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు అంతగా, ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్. అండ్ వస్తూ ఉంటే పెద్ద కోల్డ్ ఫారమ్స్ ఉన్నాయి చాలావి, అలాగే గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి. ఇంత లోపలికి వచ్చి ఎవరు ఉంటున్నారో ఏమో తెలియదు. కానీ లైక్ మేము వెళ్ళిప్పుడు అక్కడికి ఒక 5 to 7 years అయితే అవుతుంది. మాకు తెలియలేదన్నమాట ఎంత డెవలప్ అయింది లోపలికి అని. చుట్టూ చెట్లరా బాబోయ్. ఈ కొండపైకి ఎక్కడానికి మాకు తాత ముత్తాతలు కనిపించారు. అంత ఆయాసం వచ్చింది, బాబో ఇంత కష్టమా అనిపించింది. ఆ మేడమెట్లు ఎక్కి దిగే కంటే ఈ కొండ ఎక్కడం చాలా కష్టం అనిపించింది నాకు. అయ్యో బ్యాగ్ తెచ్చారా? బ్యాగ్ వెనకాల ఉంది. సరే ఫోన్ చేస్తే బ్యాగ్ వెనకాల ఉందని చెప్పు. ఫోన్ చేయి వాటర్. ఈ పై వరకు తెచ్చుకున్న వెహికల్స్ ఏమి పైకి రావన్నమాట, కిందన పెట్టేసి రావాలి. లైక్ 1 km అలా నడుచుకుని రావాలి. తీరా నడుచుకుని వచ్చిన తర్వాత మా సహస్ర వాటర్ అడిగే వరకు కూడా మాకు గుర్తులేదు. మేము తెచ్చిన బ్యాగ్ మర్చిపోయాము, వాటర్ బాటిల్స్ ఇంకా స్నాక్స్ తెచ్చుకున్నవి. సో మళ్ళీ చచ్చినట్టు వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవని అప్పుడే తెలిసింది. అండ్ ఈ గుడికి ఒక హిస్టరీ ఉంది. సో నాకు తెలిసింది నేను చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి తెలిసింది చెప్తున్నారు. ఇక్కడ సింహాచలంలో వెలిసిన సింహాద్రప్పన్న ఫస్ట్ వెలిసారట. ఈ గుడిలో మల్లికార్జున స్వామి సింహాద్రప్పన్న ఒకేసారి వెలిసారట. వాళ్ళిద్దరికి ఏదో సమ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యి అప్పుడు సింహాద్రప్పన్న ఆ సింహాచలం వెళ్ళిపోయారని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. అంతకు ముందు ఏమైందో ఏంటో మనకి తెలియదు. కానీ
పెద్దవాళ్ళు చెప్పిందే నేను మీకు చెప్పాను. అలాగే ఇది పురాతన టెంపుల్ అని చెప్పాను కదా, లోపల ఒక శివలింగం ఉంటుంది. ఈ కొండపైకి దారి దగ్గరికి వెళ్ళడానికి మేము వెళ్ళినప్పుడైతే అస్సలు ఇవన్నీ రాయిలు ఉండేవి, అవన్నీ ఎక్కి వెళ్లే వాళ్ళము. ఇప్పుడు లైక్ మెట్ల కట్టారనమాట. ఇప్పుడైతే ఎక్కడానికి బాగుంది, అప్పుడు అలా ఉండేది కాదు. ఆ రాయిలు పట్టుకుని ఎక్కే వాళ్ళము, జారిపోతే కిందకి పడిపోతామా అన్నంత భయం వేసేది. అలాగే వెళ్లే వాళ్ళము, ఎందుకంటే అంత పవర్ఫుల్ వాటర్ ఫాల్ అనమాట ఇది. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఈ చుట్టూ వెళ్తుంటే పుట్టలు ఇంకా పెద్ద పెద్ద రాయిలు చూస్తే పడిపోతాయా లేకపోతే ఏ పాములైనా కొండ చెలువులైనా వచ్చేస్తాయి ఏంటని భయం ఒక పక్క. సాయంత్రం అయిపోయింది, కాళ్ళు పట్టేస్తాయి. ఏమండి, రోజుకో 4-5 సార్లు ఎక్కి దిగితే పొట్ట కాదు కదా, దాని జీతం కూడా కరిగిపోద్ది. అమ్మాయి మంజుమల బాయ్స్ సినిమాలో ఉన్నట్టు ఉంది. అమ్మో అనుకుంటా కానీ చాలా కష్టం ఎక్కడం, కొండెక్కడం. ఇదిగో ఇక్కడేనండి వచ్చాం. వాటర్ సౌండ్ వినిపిస్తుందా మీకు? అదే ఒక మెట్టు ఎక్కడం, ఆగి చూడడం. ఇంకెంత దూరం వాటర్ సౌండ్. వచ్చేస్తాము. ధనుషు చెల్లుందా? ఎవరో ఇక్కడ రాశారు, ఈ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలను. కీప్ ఇట్ అప్, అంతే కదా. ఇప్పుడు మేము వెళ్తుంది పెద్ద దారి దగ్గరికి. ఈ నేను చూపిస్తున్న వేమో ఆ కొండ పైకి అనమాట. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అని తెలుసుకోవడానికి చాలా మంది ట్రై చేశారు, బట్ తెలియలేదు. మిస్టరీ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చేమో నాకు తెలిసి. ఆ పైకి వెళ్ళి చూస్తున్నా కూడా తెలియట్లేదు. వాటర్ వచ్చినా సరే అది కిందకి వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్తుందో ఏమైపోతుందో అసలు ఎవరికి తెలియదు, కనిపించదు అన్నమాట ఎక్కడ కింద వెతకడానికి. అదొక మిస్టరీ ఇక్కడ. సో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అన్నది తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు అన్నమాట. అలాగే ఈ వాటర్ ఎప్పుడు ఇలాగే వస్తూ ఉంటది. అలా అని చెప్పి ఈ వాటర్ ఇక్కడ ఎక్కడైనా స్టోర్ చేద్దామా అంటే అది కూడా చేయలేమన్నమాట. ఈ వాటర్ ఫాల్ దగ్గర కార్తీక మాసంలో ఎప్పుడు భోజనాలు జరుగుతాయి అన్నమాట. ఆ 30 days కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి వంటలు చేసుకుని ఈ శివాలయాన్ని దర్శించుకుని వెళ్తారు. తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం 30 days కూడా ఇక్కడ అస్సలు ఖాళీ ఉండదు. అప్పుడు లైక్ చిన్న చిన్న షాపులు కూడా ఉంటాయి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకే ఉంటారు ఎవరైనా సరే. నైట్ కిందకి దిగి వెళ్ళిపోవాల్సిందే. అండ్ ఈ పురాతన శివాలయం దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు కార్తీక మాసంలో అయితే. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్ని చూడండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో, బాయ్.